అందరికీ నమస్కారం అండి. ఇది భృంగరాజ్ చెట్టు అండి. దీన్ని తెలుగులో గుంటగరగరాకు అంటారు, సంస్కృతిలో భృంగరాజ్ అంటారండి. దీన్ని నేను పల్లెటూరు నుంచి మా చెల్లికి చెప్పి తెప్పించానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దీన్ని భృంగరాజు చెట్టు అంటారండి సంస్కృతిలో, తెలుగులో గుంటగరగరాకు అంటారు. ఇది మన వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఇలా కొమ్మ పలంగా బాగా కడిగేసి కొమ్మ పలంగా దాన్ని ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ మరగబెట్టి ఆ ఆయిల్ని స్టోర్ చేసుకొని మన హెయిర్కి వారానికి 2 రోజులు రాస్తే వైట్ హెయిర్ అనేది తగ్గిపోతుందండి. అలాగే దాన్ని ఇలా డ్రై చేసి కూడా పౌడర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇది ఎక్కువగా పల్లెటూరులో ఉంటుందండి, పొలం గట్టుల మీద దొరుకుతుంది. మన సిటీలో అయితే ఇది దొరకడం అసలు అసాధ్యం అండి. పల్లెటూరులో ఉండే వాళ్ళైతే దీన్ని బాగా చూసుంటారు. మన సిటీలో ఇది దొరకదు. నేను ఇది మా ఊర్లో నుండి తీసుకొచ్చానండి. దీన్ని ఇలా మొక్క బలంగా ఆకులు మొక్కలు పువ్వులు మొత్తం కలిపి ముద్ద చేసి కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసి బాగా మరగబెట్టి అది హెయిర్కి అప్లై చేయడం వల్ల వైట్ హెయిర్ ఉంటే వైట్ హెయిర్ మొత్తం కొన్ని రోజులకి బ్లాక్ అవుతుందండి. ఇది వారానికి 2 రోజులు అప్లై చేయాలి. లేదు దీన్ని బాగా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆ మొక్కని ఎండలో బాగా ఎండబెట్టి అది డ్రై అయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి నిల్వ ఉంచుకోవచ్చండి. మనకు అవసరమైనప్పుడు కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ కలిపి మరగబెట్టి రాసుకోవాలండి. ఈ కాలంలో చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ వస్తుంది కదండి. అలాంటి పిల్లలకి భృంగరాజ్ ఆయిల్ రాయడం వల్ల వైట్ హెయిర్ రాకుండా బాగుంటుందండి. దీనివల్ల జుట్టు కూడా స్ట్రాంగ్గా పెరుగుతుంది. మీ అందరికీ పరిచయం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, BRL వైజాగ్ ఛానల్. నమస్తే ఫ్రెండ్స్, ఉంటాను.